వెల్కమ్ టు నమిత న్యూస్. చెలో పిఠాపురంకు పిలుపునిచ్చిన తమ్మలపల్లి జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే 12వ ఆవిర్భావ దినోత్సవానికి జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం తగదని హితవు పలికిన అధికారి కృష్ణ, పవన్ కళ్యాణ్ మాకు క్రమశిక్షణతో కూడిన రాజకీయం నేర్పించాడని, మీలాగా బోతులు పార్టీ కాదని, దోచుకోవడం, దాచుకోవడం మా పార్టీ సిద్ధాంతంలో లేదని, అవన్నీ మీకే చెల్లుబాటు అవుతాయని తెలియజేశారు. జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయినావా అంటూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ను విమర్శించడం కాదు. నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి అయినా ప్రయోజనమేమి? కేవలం 11 సీట్లకు మాత్రమే నిన్ను ప్రజలు పరిమితం చేశారు. 2029 నాటికి ఆ 11 సీట్లు కూడా రావని, మీ పార్టీ భూగర్భంలో కలిసిపోవడం ఖాయమని ఎద్దేవా చేసిన అధికారి కృష్ణ. ప్రపంచమంతా నరేంద్ర మోడీ వైపు చూస్తుంటే నరేంద్ర మోడీ మాత్రం పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాడంటూ, అది మా నాయకుడి అర్హత, నీ అర్హత ఏమో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన తమ్మలపల్లి జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్. ఇంకోసారి మా నాయకుడి పేరు ఎత్తితే జన సైనికులు, వీర మహిళలే మీకు బుద్ధి చెబుతారని, మీ ఉడత ఊపులకు జన సైనికులు భయపడే ప్రసక్తి లేదని తెలిపిన పోతుల సాయినాథ్. సార్, మాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్క మండలంలో పోతే ఒక ఎంఆర్ వర్క్స్లో కానీ, ఒక విఆర్ వర్క్స్లో కానీ ఈరోజు ఇక్కడ తమ్మలపల్లి నియోజకవర్గం మొలకల్చెరు మండలంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అధికారి కృష్ణ అన్న గారికి ప్రత్యేక నమస్కారాలు. అధికారి కృష్ణ అన్న గారు మార్చి 14న చెలో అమరావతి చెలో పిఠాపురం ఆవిర్భావ దినోత్సవానికి వెళ్ళడానికి దిశానిర్దేశం అందరికీ తెలియజేయడానికి ఇక్కడికి ఇచ్చేశారు. మన రాజంపేట సమన్వయకర్తగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తమ్మలపల్లి నియోజకవర్గ ప్రజలు ఎవరెవరైతే మన కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఆయనతో నడుస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే, మన పిఠాపురం సభ వెళ్ళి విజయవంతం చేద్దాం. మన వంతుగా తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి మన వంతుగా విజయవంతం చేద్దాం. కాబట్టి ఎవరెవరు ముందుకు వస్తారో ప్రతి ఒక్కరూ కాంటాక్ట్ అవ్వాలని ప్రత్యేకించి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా మనసు ఆగట్లేదు. మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్న మాటలకు మనసు ఆగకు 2 విషయాలు తెలియజేసుకుంటాను మీడియా పరంగా. నిన్ను ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదంటే, అది ప్రజలు తెలియజేయంగా ఆ 11 సీట్లు కూడా రాకుండా ప్రజలు మేము ఇంకా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎంత మంచి చేస్తున్నారో ప్రజలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఎక్కడైనా సరే సమస్య ఉందంటే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జన సైనికులు ప్రతి ఒక్కరూ, ప్రతి చోట సమస్య ఉన్న చోట ప్రతి చోట నాయకులు ప్రతి ఒక్కరూ ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా ముందుకు అడుగులేస్తున్నారు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ఏం చేస్తుంది అనేది ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మీకు ఆ 11 సీట్లు కూడా 29కి రావని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మీకు. కాబట్టి ఊరికే మాకు ఏది రోబో 2.0, జగన్ 2.0 ఈ పనికిరాని మాటలన్నీ వదిలేసి బుద్ధిగా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి. అంతే తప్పితే మీరు బురద చల్లడం కరెక్ట్ కాదని మీడియా పరంగా తెలియజేసుకుంటూ, మళ్ళా తమ్మలపల్లి నియోజకవర్గ ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నా, 14వ తారీఖు మనం ఆవిర్భావ దినోత్సవం వెళ్ళడానికి ఎవరెవరు ఉత్సాహవంతంగా ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరూ కాంటాక్ట్ అవ్వాలని ప్రత్యేకించి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జన సైనికులు, జనసేన లీడర్స్కు, నాయకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. ఈరోజు మేము ఈ సమావేశం ముఖ్య కారణం, మేము 11 సంవత్సరాలు కష్టపడిన రోజులు ఇప్పుడు మాకు 12 సంవత్సరం అంటే సుఖం, అంటే మా పార్టీ గెలిచి ఆనందంగా ఉండే రోజులు. ఇప్పుడు మేము జనసేన ఆవిర్భావ దినోత్సవం 14వ తేదీ పిఠాపురం, చెలో పిఠాపురం ఆ కార్యక్రమానికి మా కాన్స్టిట్యున్సీ వైజ్ మా మండల లీడర్లు కానీ, మా జన సైనికులు కానీ, జనసేన లీడర్స్ కానీ, వీర మహిళలు కానీ అందరినీ మనము ఎవరు వస్తారు, ఎంతమంది పోతాం అక్కడికి, ఉత్సాహం ఉండే వాళ్ళందరినీ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలని ఆలోచనతో దిశానిర్దేశం ఇచ్చి మా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని మమ్మల్ని ఎట్ట తీసుకోవాలనే ఆలోచనతో మనం ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అది మన ఇప్పుడు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 14వ తేదీ
సంభాషణ ఉంటుంది. మేము ఒక పండగలాగా పండగ వాతావరణంతో మేము ఆ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇంకొకటి, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అవాకులు చెవాకులు ఆగుతున్నారు. తప్పు. ఒకటి సీఎంగా పనిచేసినాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. సీఎంగా పనిచేసి కూడా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఒక డిప్యూటీ సీఎం గారిని ప్రపంచమే చూస్తుంది ఆయన్ను. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా కాదు, ప్రపంచమే చూస్తుంది. అటువంటి వ్యక్తిని నువ్వు అటువంటి మాటలు మాట్లాడము చాలా అంటే ఎవరైనా చూసేదానికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ వీళ్ళ ఆలోచన ఎట్టుందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా వాళ్ళ కళ్ళలో ఉన్నారు. మేమే సీఎంగా ఉన్నాం, మేమే మాదే ప్రభుత్వం, మేమే చేస్తున్నాం. ఈ మాఫియా, ల్యాండ్ మాఫియా, భూ మాఫియా, మైనింగ్ మాఫియా, రెడ్ శాండ్ మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, ఇవన్నీ వాళ్ళు చేసుకొని దోచుకొని ఎక్కడ పెట్టుకోవాలని డబ్బు దిక్కు తెలియడంలే వాళ్ళకు. ఆ డబ్బును దాచుకునేదానికి ఇంకా వాళ్ళ ఆలోచనలు దండిగా ఆలోచిస్తూ వాళ్ళు ఊహల్లో కూడా మాదే పార్టీ అనుకుంటారు. కానీ ఎన్ని జనాలు బుద్ధి చెప్పినారు, మళ్ళా కూడా బుద్ధి చెప్తారు. మేము విమర్శించాం, ఒకరిని నిందించాం, ఒకరిని మాట్లాడాం. మా పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుడు ఏమన్నాడంటే, మీరు ఎవరో వాగుతాండని, కుక్కలు మొరుగుతాండని మీరు రాలేదండి, మీ పని మీరు చేయండి. ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ప్రజల అవసరాలు ఏంటి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ అభివృద్ధి కావాలి మనకు, ఆ దాని మీద దృష్టి సాధించండి. కానీ ఇటువంటి కుక్కల మీద మీరు రాలేయద్దని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తాడు. అందుకోసం మా అధ్యక్షుడు ఎలా చెప్తే అలా నడుచుకున్నాం కాబట్టి మేము కూడా వాళ్ళ మాదిరిగా అవాకులు చవాకులు మేము మాట్లాడడం, వాళ్ళకి వదిలిపెట్టేస్తాం. అది అంతే. ఒక్కసారి జనాలు తన్ని పంపించినారు, అట్టాయిట తన్నలే. ఆ తన్నేదానికి ఎక్కడో బంగాళాఖాతంలో పడిపోయినారు. ఆ నుంచి బయటకు వచ్చి ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు కూడా. అటువంటి పరిస్థితిలో ఉండి కూడా మీరు మాట్లాడతానంటే సిగ్గు చేయటది. థ్యాంక్ యూ.